నమస్తే. గత వారం నుంచి భారతదేశం అంతా ఒకే ప్రశ్న. అసలు ఇండిగోకి ఏమైంది? దాని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? సరిగ్గా పుతిన్ భారత పర్యటన సమయానికి ఇంత గందరగోళం జరగడం యాదృచ్ఛికమా? లేక ఏదైనా గేమ్ ప్లాన్ జరుగుతోందా? ఈ వీడియోలో ఎవరూ బయటపెట్టని కోణం మీ ముందుకు తెస్తున్నాం. ఇండిగో చుట్టూ తిరుగుతున్న అసలు కథ మీకు అందిస్తున్నాం. డిసెంబర్ 2 నుంచి ఇండియాలో ఎయిర్ ట్రావెల్ కల్లోలం మొదలైంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో ఒక్క రోజులోనే వందలు కాదు వేల విమానాలని రద్దు చేసింది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడ చూసినా చెదురు వేసిన లగేజీలు, క్యూ లైన్ లో నుంచున్న జనాలు. అందరికీ ఒకటే సమాధానం: మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అన్న ఒక్క మెసేజ్ మాత్రమే. దీంతో అంతా అయోమయం, గందరగోళం. అసలు ఏమైందో తెలియదు, ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి అని. ఇండిగో దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45కు పైగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. దాదాపు 400 పైచిలుకు విమానాలు దానికున్నాయి. రోజు 2300కు పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 11.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 2024లో కొత్తగా 58 విమానాల్ని కూడా సమకూర్చుకుంది. అయితే విమానయానం పెరుగుతున్న సమయంలో ఇది ఏమాత్రం సరిపోదు. పైగా పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లుగా తగినంత మంది పైలట్లు లేరు. అంటే ఇండిగో పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది, పైలట్లతోనే తన దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. సిబ్బంది, విమానాల సద్వినియోగానికి, తక్కువ ధరకు ప్రయాణికుల్ని చేరవేసేందుకు ఈ సంస్థ నడిపే రాత్రిపూట సర్వీసులు అధికమే. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థే చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయినా గందరగోళం తప్పదు. అలాంటిది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో సర్వీసులు రద్దవుతున్నందున తీవ్ర ఆందోళన తలెత్తింది. సిబ్బంది కొరత వల్లే ఈ జాప్యాలు, సర్వీసులు రద్దు లాంటివన్నీ. ఎమిరేట్స్ ఈ వారంలోనే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడంతో ఇండిగోకు కాక్పిట్, క్యాబిన్ సిబ్బంది కూడా తీవ్రంగా కొరవడినట్లు బోగట్టా. ఈ గందరగోళం మధ్య సాధారణ ప్రయాణికులకు పెద్దగా పరిచయం లేని FDTL అనే పదం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA జారీ చేసిన ఒక నిబంధన వ్యవస్థ. పైలట్లు ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని విమానాలు నడపవచ్చు, వారికి ఎంత విశ్రాంతి ఇవ్వాలి, రాత్రిపూట ఆపరేషన్లు ఎలా ఉండాలి అనే విషయాల్ని ఇది నియంత్రిస్తుంది. ఏడాది క్రితమే DGCA ఈ నిబంధనల్ని ఖరారు చేసింది. దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలనేది ఈ నిబంధనల సారాంశం. ఇందుకు తగినట్లుగా తగినంత మంది సిబ్బంది, పైలట్లను సమకూర్చుకోలేక ఇండిగో ఇబ్బందుల్లో పడింది. కొంతకాలంగా ఈ సంస్థ అధిక సంఖ్యలో పైలట్లు, సిబ్బందిని నియామకాలను చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాని పరిస్థితి. ఇతర విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నిర్వహిస్తున్నందున సులువుగానే కొత్త నిబంధనలు పాటించగలుగుతున్నాయి. DGCA 2024 జనవరిలో కొత్త FTL నిబంధనను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జూలై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబర్ 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతినివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవి. వాటిలో ముఖ్యంగా పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు, రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి 6 నుంచి 2కు కుదింపు, రాత్రి గంటలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలట్లు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను 3 నెలలకోసారి సమర్పించాలి. మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి, గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండో దశలో రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి 6 నుంచి 2 గంటలు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తోంది. అందుకే రాత్రిపూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబర్లోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది.
ఈ నెలలో రోజు వందల సర్వీసులు రద్దయ్యాయి. దీంతో రోజుకు దాదాపు 2000 విమానాల్ని నడిపే ఇండిగో రోస్టింగ్ సామర్థ్యంతో ఒక్కసారిగా కుప్పకూలింది. కొత్త డ్యూటీ, విశ్రాంతి పరిమితులను ఉల్లంఘించకుండా ఉండేందుకు విమానాలను రద్దు చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇండిగో ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ 35% పడిపోయింది. ఇది ఇటీవల చరిత్రలో అత్యల్పంగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఏదేమైనప్పటికీ నూతన FTL నిబంధనలు పూర్తిగా పాటించాలంటే ఇండిగోకు అదనంగా కనీసం 500 మంది కొత్త పైలట్లు, దానికి తగ్గట్లుగా క్యాబిన్ సిబ్బంది కావాలని తెలుస్తోంది. ఇది కాకుండా సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ఇకపై అలా జరగకుండా చూడడం ఎయిర్లైన్స్ బాధ్యత. మరి ఇండిగో ఆ క్రైసిస్ నుంచి ఎలా బయటపడుతుంది అంటే డిసెంబర్ 15 తర్వాతనే అన్ని చక్కదిద్దుకుంటాయని ఇన్సైడ్ టాక్. ప్రపంచంలోని అత్యంత వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్ మనది. పెరుగుతున్న ఆ డిమాండ్ కు తగ్గట్లు పైలట్లు లేరు. వచ్చే దశాబ్ద కాలంలో మనకు 30,000 మంది కొత్త పైలట్లు కావాలి. కానీ అందుకు తగ్గ ప్రాథమిక వసతులు, శిక్షణా సౌకర్యాలు, నిధుల కొరవే. ఇకనైనా మరోసారి ఇలాంటి సంక్షోభాలు తలెత్తకూడదంటే అదనపు సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం. తక్కువ సిబ్బంది, తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చి ఆలోచనలతో పెనాల్టీల పాలై పేరు పోగొట్టుకునే కన్నా ఇది మేలు. ఖర్చు గిట్టుబాటయ్యేలా చూసుకుంటూనే నిర్వహణ సామర్థ్యం బలోపేతం చేసుకుని సమతూకం పాటించడం అత్యవసరమన్నది తాజా ఉదంతం అన్ని ఎయిర్లైన్స్ నేర్పుతున్న పాఠం. నేర్చుకోకపోతే ఈ కష్టాల సీరియల్ కొనసాగక మారదు. ఇంకోవైపు ఇందులో కుట్రకోణం ఉందంటూ కొన్ని విశ్లేషణలు బయటకొస్తున్నాయి. సరిగ్గా పుతిన్ ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఇలా జరగడమే అందుకు కారణం. ఇలాంటి ఘటనల్లో మొదటి ప్రశ్న, దీనివల్ల ఎవరికి లాభం? దీనివల్ల జరిగే పరిణామాలు. ఇలాంటి ఘటనల్లో మొదటి ప్రశ్న, దీనివల్ల లాభం ఎవరికి? దీనివల్ల జరిగే పరిణామాలు. ఇండియా ఇమేజ్ డౌన్ అవుతుంది. ఇండియాలో గవర్నెన్స్ ఫెయిల్యూర్ నెరేటివ్ క్రియేట్ అవుతుంది. మోదీ పుతిన్ మీటింగ్ ప్రాముఖ్యత తగ్గుతుంది. గ్లోబల్ మీడియాలో నెగటివ్ స్పాట్ లైట్ ఇండియా మీద పడుతుంది. మరి ఇవి ఎవరికి లాభం అంటే ఇందులో 2 శక్తులు మాత్రమే లాభం పొందగలవు. ఇండియాలో మోదీ వ్యతిరేక శక్తులు, ఇంటర్నేషనల్లీ ఇండియా పెరుగుదల ఇష్టపడని దేశాలు. మోదీ పుతిన్ మీటింగ్ జరుగుతున్న టైంలో ఇండియాలో గవర్నెన్స్ ఫెయిల్యూర్, ప్రజల ఇబ్బంది లాంటి నెగటివ్ వార్తలు విదేశీ శక్తులు వాడుకునే అవకాశం ఉంది. దీనిపై ఏ అధికారిక సమాచారం లేదు, కానీ వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి మరిన్ని డెప్త్ అనాలిసిస్ కోసం వెంకట్ పాడ్కాస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టోటల్ ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.